ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనము. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఈ మాట యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు మాట్లాడి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. మొట్టమొదటి ఈస్టర్ జరుపుకుంది ఎవరంటే మగ్దలేని మరియ. యేసు మగ్దలేని మరియకి మొట్టమొదటిసారి కనిపించాడు. మొట్టమొదటిసారి ఆయన నోరు విప్పి మాట్లాడింది మగ్దలేని మరియతోటి. మరియా అని పిలిచినప్పుడు ఆమె హృదయం వెంటనే స్పందించింది. ఆమె వెంటనే అప్పుడు దాకా యేసుని గుర్తుపట్టలేదు, కానీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆమె వెంటనే రబ్బూని అంటే బోధకుడా అని బదులిచ్చింది. ఇది ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. యేసు మనలను వ్యక్తిగతంగా పేరు పేరున ఆయన తెలుసుకుంటాడు. మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. వాక్యం ఉంటుంది కదా, నా అరచేతిలో నీ పేరుని నేను చెక్కుకొని ఉన్నానని. కాబట్టి నిజమే, మన జీవితాల్లో కూడా బాధలు, సందేహాలు, సమస్యల మధ్య మనం దేవుణ్ణి గుర్తింపలేకపోవచ్చు, కానీ ఆయన స్వరం మన హృదయాల్లో వినిపించినప్పుడు మన మార్గం స్పష్టమవుతుంది. దేవుడు మనతో వ్యక్తిగత సంబంధం కోరుకుంటున్నాడు. ఆయనకు మన సమస్యలు, మన కన్నీళ్లు, మన హృదయం తెలిసి ఉన్నవే. మనం ఆయనని రబ్బూని అని పిలుస్తూ ఆయన బోధలను స్వీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు నన్ను పేరు పెట్టి పిలిచే దేవుడైనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. యేసయ్యా, మరియను పిలిచినట్లే మా జీవితాల్లో కూడా మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలవను తండ్రి. మీ స్వరాన్ని వినే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా సందేహాలతో, మా కష్టాలతో మేము ఉన్నప్పుడు మీరే మా మార్గదర్శకుడివై ఉండండి. నిన్ను రబ్బూని అని పిలుస్తూ నీ బోధలో నడిచే శక్తిని మాకు దయచేయండి. ఈ రోజు నుండి మేము నేను మరింత దగ్గరగా అనుభవించినట్లు మాకు సహాయం చేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్.